పుష్ప సినిమాలో స్మగ్లర్ కదండి హీరో అంత ఏమైనా అనుమానం ఉందా? మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు. బ్రదర్, పుష్ప 2 ఒక స్మగ్లర్ కథ. పుష్పరాజ్ దీనవ్వ తగ్గేదేలే అన్నట్టు ఆల్ ఇండియా మొత్తం వచ్చేసి అరాచకం సృష్టిస్తున్నాడు, వైల్డ్ ఫైర్ సృష్టిస్తున్నాడు అనమాట. అలాగే చాలామంది ట్రోల్స్ కామెంట్స్ పుష్ప మీద అయితే చేస్తున్నారు. అలాగే ఈ పుష్పను వచ్చేసి వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే పుష్ప అనేది ఒక వర్స్ట్ సినిమా, పుష్ప అనేది మంచి సినిమా కాదు. ఎందుకంటే ఆ పుష్ప సినిమాలో హీరో క్యారెక్టర్ వచ్చేసి స్మగ్లర్ని హీరోగా చూపించడం ఏంటి, అలాగే ఆ హీరోని వచ్చేసి ఒక మంచి సినిమాలాగా ఇంతలాగా ప్రమోట్ చేసి ఆల్ ఇండియా రిలీజ్ చేయడం ఏంటి అనేది వాదన అనమాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సినిమా వాళ్ళే ఆ సినిమా గురించి బ్యాడ్గా చెప్పడం అనేది. సో మనకి ద గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చేసి ఈ సినిమా గురించి పెదవైతే విరిచారనమాట. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. అలాగే ప్రణయ్ గోదావరి ఏదో సినిమా మనకి రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన తీన్ మార్ మల్లన్న, ఆయనకు సంబంధం లేని మాట ఆయన వచ్చేసి సో నేషనల్ అవార్డు పుష్ప లాంటి సినిమాకి వచ్చింది, పుష్పకు రావాల్సిన అవసరం ఏముంది, అది ఏమి సినిమా వస్తే ఇస్తే జై భీమ్ లాంటి సినిమాకి రావాలి, ఒక ఎర్రచందనం స్మగ్లర్ దొంగకి ఇచ్చారు అని చెప్పేసి అయితే చెప్పాడు. కానీ అక్కడ మనకి నేషనల్ అవార్డు వచ్చింది సినిమాకి కాదు, యాక్టర్కి. సో బెస్ట్ పర్ఫార్మెన్స్కి అయితే నేషనల్ అవార్డు అయితే రావడం అనేది జరిగింది. జై భీమ్ సినిమా చూసిన దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసిరు చూడు, అదేం సినిమా, పుష్ప సినిమాకి వచ్చింది. సో ఇంతకుముందు మనం కానీ చూసినట్లయితే గరికపాటి గారు కూడా అయితే పుష్ప సినిమా మీద బాగా గట్టిగా అయితే రియాక్ట్ అయ్యారు అనమాట. సో చిన్నపిల్లలు మాట వినడం లేదు, తగ్గేదేలే అంటున్నారు ఏదైనా అంటేను. సో దానికి కారణం ఏంటి అనేది అయితే చెప్తున్నారు అనమాట. సో మనందరికీ అయితే తెలుసు సినిమా అనేది ఒక పెద్ద చైతన్య రథం అన్నమాట. సినిమా అనేది మనుషుల్లో చాలా ఇన్స్పిరేషన్ అయితే తీసుకుని వస్తుంది, అలాగే మనుషులు చెడిపోవడానికి కూడా కారణం అయితే అవుతుంది. సో మీరు చిన్నగా గమనించాలంటే మనం థియేటర్లో కూర్చున్నంతసేపు అక్కడ ఎమోషనల్ సీన్ వస్తే మనకు తెలియకుండానే ఏడుస్తాం, అలాగే అక్కడ ఫన్ మూమెంట్ వస్తే నవ్వుతాం, అక్కడ మనకి ఏదైనా వింతగా జరుగుతుంటే ఆశ్చర్యపోతాం, ఒక ఆర్టిస్ట్ని తిడతాం, ఒక ఆర్టిస్ట్ గురించి బ్యాడ్గా మాట్లాడతాం, మొత్తం చేస్తాం. ఎందుకు అంటే ఆ సినిమాలో మనం అంతగా ఇన్వాల్వ్ అయిపోతున్నాం కాబట్టి. సో సినిమా అనేది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లాగా, అలాగే సినిమా అనేది మనలో చైతన్యం కలిగించడానికి చాలా ఉపయోగపడే ఒక పరికరం లాంటిదన్నమాట. అలాంటి సినిమాని మంచికి వాడాలని చెప్పేసి వీళ్ళ వాదన. కానీ సినిమాలు వచ్చేసి ఎప్పుడో మారాయి. సినిమాలు వచ్చేసి ఇంతకు ముందు మనకి హీరోయిజాన్ని చూసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ని ఎక్కువగా అయితే ఇష్టపడుతున్నారు అనమాట. సో ఒక హీరో వచ్చేసి స్టేజ్ మీదకే వచ్చేసి రౌడీ బాయ్స్ రౌడీ గర్ల్స్ అంటాడు, ఆ శ్వాస ఆడను గొంతేసుకొని. సో నాకు అర్థం కాదు, సినిమాలో ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు, సినిమాలు మంచి తీసుకోవాలి, చెడుని పక్కన పెట్టేయాలి, కానీ స్టేజ్ మీదకి వచ్చేసి బట్టలు పేసి ఇలాంటి మాటలు అయితే చెప్పకూడదు. ఏ పెద్ద హీరో కూడా ఇలా చేయడు. యూత్ని అట్రాక్ట్ చేసుకోవాలనుకున్న హీరో మాత్రమే ఇలాగైతే చేస్తాడనమాట. సో అదైతే నాకు కూడా మంచిగా అనిపించలేదు. సో ఈ కాలంలో అలానే ఉండాలి, రౌడీలాగానే ఉండాలని అయితే అందరు అంటారు. అవును, ఈ కాలంలో నువ్వు మంచిగా ఉండు, నీ జోలికి వస్తే నువ్వు అప్పుడు హీరోయిజం చూపి, కానీ రౌడీయిజం కాదు. ఈ పుష్ప సినిమా మీదనే కాదు, మనకి ఇంతకుముందు వచ్చేసి అర్జున్ రెడ్డి కావచ్చు, ఇంకా మరికొన్ని ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాదనలు అయితే వస్తూనే ఉంటాయి. ఆ సినిమా మీద వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తూనే ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, సో పేపర్ కూడా తెచ్చుకున్నా మర్చిపోతాను ఏదైనా అనేసి పేపర్ చూడకుండానే వీడియో అయితే చెప్పేస్తున్నాను. సినిమాలో మంచి తీసుకోవాలి, చెడుని మనం అయితే పక్కన పెట్టాలన్నమాట. సో ఈ రోజుల్లో ప్రేక్షకులు మారిపోయారు. ఆ రోజుల్లో మనం వచ్చేసి చైతన్యం గురించి సినిమా చూసేవాళ్ళం, కానీ సినిమాని ఒక ఇదిగా చూసేవాళ్ళం. ఇప్పుడు అలా ఏం లేదు, సినిమాని ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారు. అలాగే సినిమాలో నిజ జీవితంలో జరగవని అందరికైతే తెలుసు అన్నమాట. సో అలాగే అయితే ఉంటున్నారు. ప్రేక్షకులు ఎప్పుడు వచ్చేసి మంచి సినిమా కాదు, చెడ్డ సినిమా కాదు, ఏ సినిమానైనా ఆదరిస్తారు. సీతారామం లాంటి సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు, దేవరాని బ్లాక్ బస్టర్ చేశారు, పుష్పాన్ని కూడా బ్లాక్ బస్టర్ చేశారు. సో సినిమా అనేది ఇంతకుముందు హీరోయిజాన్ని చూస్తే ప్రజలు వచ్చి చూసేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి స్టోరీ కావచ్చు, అలాగే కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉంటేనే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు సినిమా మీద. మేకర్స్ కూడా అలాగే అయితే తీస్తున్నారు అనమాట. సో కొన్ని సినిమాల్లో మనం అయితే మంచినే తీసుకోవాలి, చెడును పక్కన పెట్టాలి. మరి చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళకి మంచి చెడు తెలియదు కదా, అంటే దీని గురించి మాట్లాడాలంటే ఇంకో నాకు 4-5 నిమిషాలు పట్టుద్ది, కాబట్టి అంతసేపు మీరు చూడరు, కాబట్టి దానికి సంబంధించి మీ ఒపీనియన్
ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి ట్రోల్స్ అన్నీ అయితే వస్తూనే ఉంటాయి. సో పుష్ప అనేది బీభత్సమైన రికార్డ్స్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటూ వెళ్తుంది. వీటిని పట్టించుకోకుండా పుష్ప మ్యానియన్ కంటిన్యూ చేయాలనేది నాదైతే అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.